ఏమంటే దేవుడు ఎప్పుడూ కూడా 2 ఆప్షన్స్ మనకి ఇస్తాడండి. చాలా జాగ్రత్తగా వినాలి. మంచి చెడు 2 దేవుడు మన ముందే. మీరు ఎంటైర్ బైబిల్ చదవండి, స్టార్ట్ ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్. మంచి చెడు 2 మన ముందు దేవుడు పెట్టాడు. విశ్వాసం అవిశ్వాసం 2 మన ముందు పెట్టాడు. చీకటి వెలుగు 2 మన ముందే దేవుడు పెట్టేశాడు. నీతి అవినీతి స్వనీతి 2 మన ముందే దేవుడు పెట్టాడు. ఇప్పుడు దేవుడు ఈ 2 మన ముందు పెట్టి ఏమంటాడు తెలుసా? చూస్ వాట్ ఈస్ బెస్ట్. నిర్ణయం తీసుకో, ఈ రెండిట్లో ఏది మంచిదో. సెల్ ఫోన్ ఉంది, బైబిల్ ఉంది. రాత్రి 10 గంటలైంది, ఇంట్లో డాడీ పడుకున్నాడు, మమ్మీ పడుకుంది, ఇంట్లో ఎవరు లేరు, నీ బెడ్రూమ్లో ఒక్కడవే ఉన్నావు. నీ ముందు ఒక బైబిల్ ఉంది, నీ ముందు ఒక సెల్ ఫోన్ ఉంది. యథార్థంగా చెప్పండి, యవనస్తులు దేన్ని చూస్ చేస్తారు? నేను ఖచ్చితంగా ఇదే పట్టుకుంటాను, ఎందుకంటే నేను ఉన్న సిచ్యువేషన్, నా ప్రొఫెషన్కి ఇదే కరెక్ట్ కాబట్టి. యథార్థంగా మీరు చెప్పండి, ఏది తీసుకుంటారు? బైబిల్ తీసుకుంటారా లేకపోతే సెల్ ఫోన్ తీసుకుంటారా? 100కి 100 పాలం. మీరు ఇక్కడ బైబిల్ అన్నా నేను నమ్మనులేండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి అమ్మా, యవనస్తులు చెప్పండి, బైబిల్ తీసుకుంటారా సెల్ ఫోన్ తీసుకుంటారా? సాధ్యమయ్యేంత వరకు సెల్ ఫోన్నే పట్టుకుంటారు. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, మంచి నీ ముందే ఉంది, చెడు నీ ముందే ఉంది. ఏది నువ్వు నిర్ణయించుకుంటావో నీ చేతుల్లో దేవుడు పెట్టాడు. మంచి ఎన్నుకుంటావా, నీ జీవితంలో మంచి చూస్తావు, ఆశీర్వాదం చూస్తావు, దీవెనలో చూస్తావు, ఉన్నతమైన ఆశీర్వాదాన్ని చూస్తావు. దీన్ని పట్టుకున్నావా, వ్యభిచారిగా మారిపోతావు, జారుడిగా మారిపోతావు, నరహంతకుడిగా మారిపోతావు. ఈరోజు ఆడవాళ్ళు రోడ్డు మీద రావడానికి ఎన్ని తిప్పలు పడుతున్నారు తెలుసా? రీసెంట్గా ఒక ఆటో డ్రైవర్లు 2-3 వార్తల్లో మీరు చూసే ఉంటారు. ఆటో డ్రైవర్లు 3 కలిసి అమాయకురాలైన ఒక యవనస్తురాల్ని అత్యాచారం చేసి లైంగికంగా దాడి చేసి చంపేశారండి. లైంగికంగా దాడి చేసి చంపేశారు. ఎందుకు? వారి జీవితంలో అటువంటి భయంకరమైన కార్యానికి వారు ఎందుకు తల వంచారంటే, వారి జీవితంలో సెల్ ఫోన్ వారిని భయంకరంగా పాడు చేసింది. భయంకరమైన పోర్నోగ్రఫీ, భయంకరమైన వావి ఇవి 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 వ్యర్థమైన వీడియోస్, ఆ ఫొటోస్ ఈ ఫొటోస్ అవేవి చూస్తూ జీవితాలు పాడు చేసుకునే యవనస్తులు చాలామంది ఉన్నారు. యవన బిడ్డలారా, మీ జీవితంలో హైట్స్కి వెళ్ళాలంటే, ఇఫ్ యూ వాంట్ టు గో ఏ బిగ్గెస్ట్ హైట్స్, ఉన్నతమైన ఆశీర్వాదాలు నువ్వు అవిరోధించాలంటే నీ జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకో. నా బెస్ట్ డెసిషన్ ఈ రెండిట్లో ఏంటో తెలుసా? దేవుని వాక్యం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. దిస్ ఈస్ ద బెస్ట్ డెసిషన్, దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. నువ్వు ఆశీర్వదించబడ్డానికి, దీవించబడ్డానికి దీనికంటే ప్రాముఖ్యమైనది ఇంకేదీ లేదు.